హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని అతిపెద్ద చెట్లను చూడబోతున్నాం. ఇవి వేల సంవత్సరాలుగా అలాగే నిలిచున్నాయి. మన తాతల తరాలు ఈ చెట్లను చూసేశాయి. కొన్ని చెట్లు ఎంత పెద్దవో ఊహించడం కూడా కష్టమే. దాదాపు అరగ్రామం వరకు చుట్టేయచ్చు. మరి కొన్ని చెట్లయితే భూమి దగ్గర నుంచి పైకి పూర్తిగా చూడాలనుకుంటేనే స్పష్టంగా కనిపించవు. అలాగే కొన్ని చెట్లు అందులోని నీరు వలన ఒక గ్రామానికి సరిపోయేటంత నీటినిస్తున్నాయి. మరి ఆ చెట్లేంటి? అవి ఎలా పుట్టుకొచ్చాయి? ఎంత వయసు గలవి? చూద్దాం పదండి. ముందుగా బాఓబాబ్ చెట్టు. దీని చాలా సందర్భాల్లో జీవవృక్షం అని కూడా అంటూ ఉంటారు. ప్రపంచంలోని అత్యంత వెరైటీగా విశాలంగా ఉండే చెట్టిది. బాఓబాబ్ చెట్టుకు చాలా పెద్ద కాండం ఉంటుంది. అందులో వేల లీటర్ల నీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు. కొన్ని చెట్ల కాండం చాలా విశాలంగా ఉండడంతో దాని లోపల చిన్న గది లేదా బార్ కూడా నిర్మిస్తూ ఉంటారు. ఒక బాఓబాబ్ చెట్టు 46 అడుగుల పొడవు ఉండొచ్చు. అలాగే 16 నుంచి 98 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. ఇవి ఎక్కువగా పొడిగా ఉండే ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధంగా వాటికవే పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ బాఓబాబ్లకు 9 జాతులుండగా వాటిలో 6 మడగాస్కర్లు, 2 ఆఫ్రికాలు, ఇంకొకటి మరో ప్రాంతంలోనూ కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలో బాఓబాబ్ చెట్టును ఎక్కువగా తలక్రిందుల చెట్టు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఎండాకాలంలో దీని కొమ్మలు వేర్ల ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా 1000 నుంచి 3000 సంవత్సరాలు వీటి వయసు ఉండొచ్చని అంచనా. ఇక తరువాత సిట్కా స్పూస్ చెట్టు. ఇది ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తున్నటువంటి చెట్లలో ఒకటి. ఇది చాలా వేగంగా పెరుగుతుంది. ప్రతి ఏడాది దాదాపు 5 నుంచి 6 అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఉత్తర అమెరికాలోని పసిఫిక్ తీరంలో, ముఖ్యంగా అలాస్కా, కెనడా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చెట్టుకు సంబంధించిన లక్క ఒకంత తక్కువ బరువుతో ఉన్న బలం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందట. ఇక నెక్స్ట్ వన్ సెంచురియన్ ట్రీ. ప్రపంచంలోని అతి ఎత్తైన జీవ చెట్టు. ఇది ఆస్ట్రేలియాలోని తస్మానియా అడవుల్లో ఉండడం విశేషం. సెంచురియన్ దాదాపుగా 330 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టుగా ప్రసిద్ధికెక్కింది. దాని ఎత్తు 30 అంతస్తుల భవనానికి మించి ఉంటుంది. దీని వయసు 400 నుంచి 500 ఏళ్లు. మరి ఇది స్పెషలేగా. ఇక తర్వాత జోనర్ఫర్ ట్రీ. ఇది భూమిపైన అతి ఎత్తైన కానిఫర్ చెట్లలో ఒకటిగా చెప్పబడుతుంది. ఇది యూకలిప్టస్ కాకుండా అమెరికాలోని ఒరెగాన్ ప్రాంతంలో పెరిగే విశాలమైన చెట్టు. తన విశిష్ట ఎత్తు వైభవంతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. జోనర్ఫర్ చెట్టు ఎత్తు దాదాపుగా 327 అడుగులు ఉంటుంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన చెట్లలో ఇది కూడా ఒకటి. దీని వయసు వచ్చేసి 450 నుంచి 600 సంవత్సరాలు. ఇక నెక్స్ట్ వన్ వైట్ నైట్ ట్రీ. తాస్మానియా, ఆస్ట్రేలియాలోని అడవుల్లో ఇది మనకు కనిపిస్తుంది. దీని పైకాండం తెల్లగా నునుపుగా ఉండడం వల్ల వైట్ నైట్ అని దీన్ని పిలుస్తారు. ఇది ఎంతో పురాతనమైన చెట్టు. 300 అడుగుల కంటే ఎత్తు పెరుగుతుంది. దీని వయసు సుమారుగా 200 నుంచి 250. ఎల్లో మెరాంటీ చెట్టు. దక్షిణ పూర్వ ఆసియా ప్రాంతంలోని బోర్నియో ద్వీపంలో ముఖ్యంగా కనిపిస్తుంది. ఈ చెట్టుకు మంచి కలప ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా అధిక మొత్తంలో ఫర్నిచర్ అంటే టేబుల్స్, చైర్స్, అల్మరాస్ అలాగే రకరకాల వస్తువులు దీని ద్వారా తయారు చేయబడతాయి. దాదాపుగా 331 అడుగుల ఎత్తుండి మెనారా అనే పేరుతో పిలువబడుతుంది. మలై అనే భాషలో మెనారా అంటే టవర్ అని అర్థం. ఇది టవర్లా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఇక నెక్స్ట్ కౌరీ ట్రీ. న్యూజిలాండ్లోని అతి ప్రాచీనమైన అతి పెద్ద చెట్లలో ఒకటి. కౌరీ చెట్టుకు చాలా మందమైన నిటారుగా సాగే కాండం ఉంటుంది. ప్రస్తుతం తెలిసిన అతిపెద్ద కౌరీ ట్రీ దాదాపుగా 169 అడుగుల ఎత్తు కలిగి ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు. కౌరీ చెక్క ఎంతో బలమైందని దాని నుంచే నావలు అలాగే నౌకలు తయారు చేస్తూ ఉంటారట. ఇక నెక్స్ట్ వన్ నేజియా ఎక్సెల్సా. సాధారణంగా బ్రెజిల్ నట్ ట్రీ లేదా మంకీస్ కోమ్ ట్రీ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది చాలా భారీగా అద్భుతంగా ఉండే చెట్టు. బ్రెజిల్, పెరు, కొలంబియా వంటి ప్రాంతాల్లోని అమెజాన్ బేసిన్లో ఇది ప్రధానంగా చూడొచ్చు. ఇక నెక్స్ట్ వన్ షోరియా జోహార్ ఎస్ఎస్. మరో అరుదైన అద్భుతమైన చెట్టు మలేషియా, సింగపూర్ పరిసరాల్లో ఉష్ణమండల వర్షవనాల్లో కనిపిస్తుంది. షోరియా జోహాజ్ ఎస్ఎస్ చెట్టు దారాలు తీయడానికి ఉపయోగిస్తారట. ఇక సుమారుగా 121 నుంచి 164 అడుగుల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. ఆకులు పొడవుగా ఆకర్షణీయమైన పచ్చ రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఇక తర్వాత హోప్ న్యూటన్స్. దీన్ని మెల్ బ్యాక్వుడ్ అని కూడా పిలుస్తారు. ఇది అద్భుతంగా కొంచెం మిస్టరీతో ఉష్ణమండల వర్షవనాల్లో కనిపించే చెట్టు. దీని కలప బలంగా మన్నికగా ఉండడంతో ఫర్నిచర్, నిర్మాణ పనులు అలాగే కాగిత పరిశ్రమలు విస్తృతంగా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు దాని వాణిజ్య విలువ కాకుండా ఎక్కువగానే కోసిన ఈ చెట్టును సంరక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అధిక గుణాత్మక కలపను ఇది అందిస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా స్మగ్లింగ్కు గురవుతుందట. ఇక నెక్స్ట్ వన్ జైంట్ సిక్వాయా. ఒక అద్భుతమైన విశాలకాయ జాతి చెట్టు ఇది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత ప్రాచీన చెట్లలో ఒకటిగా పేరుగాంచింది.
దాదాపుగా 275 అడుగుల ఎత్తు పెరిగి కాండానికి దాదాపు 30 అడుగుల వ్యాసం ఉండే అవకాశం ఉంటుంది. విశేషంగా ఈ చెట్టు దాదాపుగా 3000 సంవత్సరాల వరకు బ్రతుకుతుందట. గ్రేట్ కదా. ఇక నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, హైపీరియం. ఇది ప్రపంచంలోని ఎత్తైన చెట్టుగా ప్రసిద్ధిగాంచింది. దాదాపుగా 379 అడుగుల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. 35 నుంచి 37 అంతస్తుల భవనమంతా. ఇక దీని వయసు వచ్చేసి 2000 సంవత్సరాల వరకు ఈజీగా చెక్కు చెదరకుండా పర్యావరణానికి తట్టుకుని నిలుస్తుందట. ఇలాంటి ఎన్నో చెట్లు, గొప్ప గొప్ప వృక్షరాజాలు మన చుట్టూ చాలా ఉన్నాయి. సో ఈ వీడియో ద్వారా మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఖచ్చితంగా చెట్టు ఎప్పటికీ కూడా మనకంటే గొప్పదే. అందుకే చెట్టుని కాపాడండి.